హలో, వెళ్తే నువ్వు వెళ్ళు. వేరే వాళ్ళ సంగతి నీకెందుకు? చర్చికి రావాలి, వస్తే మారుస్తారు అది ఇదని. నువ్వు మారావా? ఫస్ట్ నీ కుటుంబం ఏందో నువ్వు చూసుకో. ఒక సంగతి తెలుసా? సొంత ఇల్లు గుడిసైనా సరే మందం అనకుండా వాళ్ళు ఏ రోగం వచ్చినా తిన్నా తినకపోయినా ఏం జరిగినా అందులో పడి ఉండొచ్చు. ఫస్ట్ అది సంపాదించే ఇంతవరకు ఏదో ముత్యం అంత ఉండేమో. ఉంటే మనవాళ్ళకి కొడుకులకి కోడళ్ళకి కూతుళ్ళకి ఇవ్వాలి కదా. ముత్యం అంత సంపాదించావు, అంత దేశం అంతా తిరిగి అందరిదే కనుక్కొచ్చుకొని కడుపులో పెట్టుకుంటున్నావు. కుటుంబము కుళ్ళిపోయి పుచ్చిపోయి గబ్బు కొడుతుంది, నీ కడుపు కూడా అట్లాగే అయింది. ఇంకేం కావాలి నీకు? ఎప్పుడు ఎవరో గురించి మాట్లాడటం అనవసరం. ఫస్ట్ నువ్వు తిన్నకున్నావా? పూజ చేస్తే ఏంది, నమాజ్ చదివితే ఏంది, చర్చికి వెళ్తే ఏంది? ఈ హృదయం ఒకటే నిజాయితీగా నీతిగా సాపుగా ఉందా? ఎదటోళ్ళ